ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి మే 21, 22, 23 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీ యొక్క తలరాత పూర్తిగా మారబోతుంది. గ్రహాల గతి అనేది మారడం వల్ల మీ జీవితంలో శని భగవానుడు ఇస్తున్నటువంటి ఒక కానుక మీరు పొందే తీరుతారు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు కావడం వల్ల కుంభరాశి వారికి శని భగవానుడు ఈ సమయంలో మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతున్నారు. గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఊహించని అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వరించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఇప్పుడు కొన్ని మార్పులను మీరు చూస్తారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చెప్పబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభ రాశి వారికి మే 21, 22, 23 తేదీల్లో మీ యొక్క రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీ జీవితంలో ఊహించని మార్పులు ఇప్పుడు చూడబోతున్నారు. ఈ యొక్క కుంభ రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క కుంభ రాశిలో జన్మించిన వారు బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మంచితనాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి యొక్క మంచితనాన్ని అందరూ ఆసరుగా తీసుకొని చాలామంది కూడా మిమ్మల్ని మోసం చేసినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. అయితే కుంభ రాశి వారి జీవితంలో ఈ 3 రోజుల్లో ఊహించని కొన్ని మార్పులను మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా కుంభ రాశి వారు ఎన్నో కష్టాలను ఫేస్ చేస్తూ ఉన్నారండి. చిన్నతనం నుండి బరువు బాధ్యతలను, అలాగే కుటుంబ విలువలను, అలాగే ఏ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, ఏం మనం నడుచుకోవాలి అనేది పూర్తిగా అనుభవించిన వ్యక్తులు ఈ యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు. మీ మనసులో దాచుకున్నారు. ఇప్పటి వరకు కష్టాలను, అవమానాలను భరించారు. ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ పైకి నవ్వుతూ పలకరించేవారే మీ వెనకాల చిన్న చూపు చూశారు. మీ ప్రయత్నాలు ఎన్నోసార్లు విఫలమయ్యేలా దానికి కారణం కూడా మీ సామర్థ్యం తక్కువ అని చెప్పి కాదండి మీకు అని చెప్పవచ్చు. ఎందుకంటే అలాగని కానీ మీ కాలం కలిసి రావడం లేదని చెప్పి గుర్తుంచుకోండి. అయితే ఈ 3 రోజుల్లో పరిస్థితులు అన్నీ తలకిందులు అవుతాయి. మీ విధి ఎలా మారుతుందంటే ఇప్పుడు మీ జీవితంలో ఊహించని మలుపు ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. మీ జీవితంలో గ్రహాల స్థితులు ఒక అద్భుతమైన మలుపును అయితే తీసుకురాబోతున్నాయి. అలాగే మీ జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగని ఒక కలయిక, ఒక వ్యక్తి జీవితం మొత్తం కూడా మారిపోవటానికి సంకేతం కాబోతుంది. అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు ఒక ఎత్తు అయితే ఇక నుండి మీకు అందబోయే ప్రతిఫలాలు
మరో ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆకర్షణీయమైన మార్పులు కనిపిస్తాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తులు మీ నుండి దూరం కావడం మొదలవుతుంది. కొంతమంది ఎలాంటి కారణం లేకుండా విడిపోయినట్లు మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది నష్టంగా మాత్రం భావించకండి దయచేసి. ఇది మీ జీవితంలో ఒక చెడు దశను తొలగించి శుభారానికి దారి చూపే గొప్ప శుద్ధి ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు జీవితాన్ని చాలా భారంగా లొక్కొచ్చి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో ఊహించినటువంటి కొన్ని కొత్త దారులు మీ ముందుకు తెరుచుకుంటాయి. అయితే మీ యొక్క ఆలోచన విధానంలో కొంచెం గొప్పగా పరిపక్వత వస్తుంది. అంటే గతంలో మిమ్మల్ని చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు అవి చాలా అల్పంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు అనేది మారటం కాదు, భగవంతుడు మీలో కనిపిస్తున్నటువంటి ఒక మార్పుకు చిహ్నం. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు అది చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే మీ కర్మ ఫలాలు ముగింపు దశలో మీరు ఉన్నారు కాబట్టి మంచి చేసిన వారికి అదృష్టం, ఇతరులకు ఇబ్బంది పెట్టిన వారికి కర్మ ఫలితంగా వారు తప్పకుండా ఏదో రూపంలో అనుభవించడం జరుగుతుంది. అయితే పూర్వజన్మ నుండి మీకు భగవంతుడితో ఒక విడదీయని అనుబంధం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మీకు భగవంతుని పట్ల చాలా చాలా ఒక తెలియనటువంటి అనుబంధం పెనవేసుకొని ఉంది. ఆ దైవం ఎవరో, మిమ్మల్ని ఆ దైవ బలం ఎలా కాపాడుతుందంటే మీరు ఆ దైవాన్ని గుర్తించి మీరు తగినటువంటి పూజలు అయితే నామస్మరణ అయితే దైవం పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండటం మరెన్నో అద్భుతాలను మీరు పేజ్ చేస్తారు. ఇటువంటివి తెలుసుకునే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి మీ జీవితంలో పానప్రాయం లేదంటే పెద్ద పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక తెలియని మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. మిమ్మల్ని వెన్నంటే ఉంటూ ఒక అదృశ్య శక్తిలాగా మిమ్మల్ని నానా రకాలుగా కాపాడుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో దైవబలం మీ వెనక మరింత బలంగా నిలబడుతుంది. మీరు భగవంతుణ్ణి తలుచుకోకపోయినా ఆ భగవంతుడు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉండటం మాత్రం నిజం. విచిత్రం ఏమిటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా మీ మనసులో ఒక రకమైనటువంటి తెలియనటువంటి భగవంతుణ్ణి తలుచుకోవడం మొదలుపెట్టే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. అలాగే దీపం వెలిగించాలి, మంత్రాలు వినాలి, అలాగే టీవీలో ఏదైనా భగవంతుని నామస్మరణ, భగవంతునికి సంబంధించిన పాఠాలు వినాలనిపించి మీ మనస్సు కోరుకుంటూ ఉండటం ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్నటువంటి మార్పుకు సంకేతం. భగవంతుని కృప మీపై ఉన్నప్పుడు ఒక లక్షణం స్పష్టంగా అయితే మీకు తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు మీకు బాగా అర్థమవుతుంది. అలాగే మోసపోవటానికి మీరు సిద్ధంగా ఉన్న భగవంతుడు మాత్రం మిమ్మల్ని ప్రతిసారి అలర్ట్ చేస్తూ ఉంటారు. నిలిచిపోయినటువంటి పనులు కదడం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం వంటివి మీరు స్వయంగా చూస్తారు. అలాగే మీకు రావాల్సిన న్యాయం, మీరు అడగకపోయినా ఆ న్యాయం అనేది మీ దగ్గరికి తప్పకుండా వస్తుంది. నిజానికి కుంభరాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు, కానీ మీ మంచితనాన్ని ఆసరిగా తీసుకున్న వారు కొంతమంది. అంటే మీరు అందరికీ మంచి చేశారు, అందరినీ నమ్మారు, కానీ కొంతమంది మీ నమ్మకాన్ని తమ స్వార్థం కోసం వాడుకున్నారు. ఇది మీ బలహీనత కానే కాదు, గడిచిన ఏళ్లకు మీరు అనుభవించిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోయింది. కుటుంబంలో అవమానాలు చేస్తున్నటువంటి, ఉద్యోగంలో అసంతృప్తి, చేతిలో పైసా లేకపోయిన పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారు చేసినటువంటి మోసాలు, ఇవన్నీ కూడా ఒకే వ్యక్తి జీవితంలో అసలు ఎందుకు పదే పదే జరుగుతూ వస్తున్నాయన్న ప్రశ్న మీ మనసులో ఎన్నో రాత్రులు వేధించి ఉంటుంది కదా. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఈ సమయంలో ఆ అంశం కుంభరాశి వారు మీరు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని కూడా వృధా కాలేదు. అన్నీ కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారో వారే మీకు వ్యతిరేకంగా మారి వేధిస్తున్నారు. కానీ ముఖ్యంగా
ఇది యాదృచ్ఛికం కాదు, మీ కష్టాల ముగింపు దశ, మీ బాధల ముగింపు దశ అని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ఆ భగవంతుడు ఇప్పుడు వజ్రంలా తయారు చేశాడు. ఇప్పుడు మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుడే మీకు అండగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. గతంలో పడ్డ కష్టాల నుండి ఇప్పుడు మీకు విముక్తి లభిస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. వృత్తిపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఏ వ్యాపార రంగంలో ఉన్న, ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా ఈ సమయంలో మీకు దాంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారం దినదినంగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్లు, జీతాలు పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో కుంభరాశి వారు గత మనశ్శాంతి లేకుండా అయితే జీవిస్తూ ఉన్నారు. మీ యొక్క భాగస్వామితో ఉన్న అపార్థాలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ మధ్య విడదీసే అంత బంధం, దూరం అనేది ఏర్పడింది. కానీ ఇప్పుడు విడిపోవాలనుకున్న భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న వారికి ఇప్పుడు నిజమైన ప్రేమ మాత్రమే నిలుస్తుంది. అబద్ధపు ప్రేమ విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ 3 రోజులు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో మీరు మాట్లాడే మాటలు కోపంతో కాకుండా ప్రేమగా మాట్లాడితే మీ బంధం నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పార్థాలు పూర్తిగా తొలగిపోయి వారి సపోర్టు లభిస్తుంది. ఈ 3 రోజుల్లో మీకు పాత బాకీలు వసూలు అవుతాయి. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని విధంగా ధనం కూడా ఈ 3 రోజుల్లో మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. డబ్బు రావడం ఇప్పుడు ఏదో విధంగా వస్తుంది. ఈ 3 రోజుల్లో డబ్బు అనేది మీ చేతికి ఖచ్చితంగా వస్తుంది. కానీ మీరు డబ్బును వృధాగా ఖర్చు చేయకండి. అనవసరపు ఖర్చులు చేయకండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఆ భగవంతుడు ఇప్పుడు మీ వెంటనంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. అదృష్టం రావడం అంటే ఊరికేనే డబ్బు రావడం కాదు, మీరు చేసే పనిలో సక్సెస్, లాభాలు రావడం. భగవంతునిపై నమ్మకం పెంచుకోండి. ఏ పని చేసినా భగవంతుని నామస్మరణతో పనులను చేయండి. ఖచ్చితంగా సక్సెస్ చూస్తారు. ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తారో అంత మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.